ఇదిగోండి తాంబూలం, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు ముత్తైదులందరికీ బొట్టు పెట్టి గంధం రాసి ఇచ్చారండి. ఇచ్చినాక అమ్మవారి కాడ నైవేద్యం కూడా చూపెడతాను. అయితే ఎలా అమ్మవారి కాడ మల్లెపూలు ఎవరికి ఎన్ని తోస్తే అన్ని చేతితో తీసుకొని అమ్మవారికి వేసి దండం అయితే పెట్టుకున్నారు. ఇలా అమ్మవారికి చక్కగా మల్లెపూలతోనైతే పూజ జరిగిందండి. చాలా బాగా జరిగింది. కళ్ళు పండగలాగా ఉంది. హాయ్ అండి, నేను మీ పక్కా పల్లెటూరు రమ్మదేని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి ఇవాళైతే మా ఊర్లో 15వ తారీఖున మంగళవారం రోజున ఇవాళ మా ఊరు గ్రామ దేవతలకి మల్లెపూలతో పూజ చేశారండి. అయితే వెళ్ళిన ముత్తైదులందరికీ పసుపు, కుంకుమ, పువ్వులు, మళ్ళీ అమ్మవారి కాడ పెట్టిన నైవేద్యం అన్నీ ఇచ్చారు. అవి కూడా మీకు చూపెడతాను. ఇవాళ మా ఊర్లోనైతే చక్కగా అమ్మవారు అయితే చక్కగా పూజ చేసుకుందండి మల్లెపూలతో. చాలా బాగా జరిగింది పూజ అయితే. చూడండి, మీకు అమ్మవారి కాడ నుంచి తీసుకొచ్చిన తాంబూలం మళ్ళీ నైవేద్యం కూడా చూపెడతాను. ఇవ్వండి తాంబూలం, పువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు ముత్తైదులందరికీ బొట్టు పెట్టి గంధం రాసి ఇచ్చారండి. ఇచ్చినాక అమ్మవారి కాడ నైవేద్యం కూడా చూపెడతాను. అయితే ఎలా అమ్మవారి కాడ మల్లెపూలు ఎవరికి ఎన్ని తోస్తే అన్ని చేతితో తీసుకొని అమ్మవారికి వేసి దండం అయితే పెట్టుకున్నారు. ఇలా అమ్మవారికి చక్కగా మల్లెపూలతోనైతే పూజ జరిగిందండి. చాలా బాగా జరిగింది. కళ్ళు పండగలాగా ఉంది. ఇప్పుడు వచ్చేసి నైవేద్యం చూపెడతాను. ఇదిగోండి జాంగిరి, గారి, శనగలు, మళ్ళీ పాల తలకలు, పరవాన్నం, లడ్డు, దద్దోజనం, పొంగలి, రాగి జావ, మళ్ళీ పులిహార, మళ్ళీ పూర్ణం అంటారు కదా, ఇది పూర్ణం. ఇవన్నీ పెట్టారన్నమాట. అమ్మవారి కాడ నైవేద్యంగా పెట్టి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పెడుతున్నారు కదండి. ఈ రోజున మా ఊర్లో అమ్మవారి కాడ అయితే చక్కగా జరిగింది పూజ అయితే. ఇక కదండి అమ్మవారి పసుపు కుంకుమ కూడా నేను ఇంటికి అయితే తీసుకొచ్చుకున్నాను కదండి. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. బాయ్ అండి.